హాయ్ అండి అందరికీ. నేను తిరుపతి వెళ్తున్నాను చెప్పగానే అందరూ నాకు మెసేజ్ చేశారు. ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే వచ్చాక దర్శనం ఎలాగైందని చెప్పి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకా ఇది వచ్చేసేసి మాధవ నిలయం. అంటే ఇది ఒక హాల్ లాగా పెద్దగా ఉంటుందన్నమాట. మనం వెళ్ళిన వాళ్ళు అక్కడ స్టే చేసి గుండ్లు చేయించుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళొచ్చు. మళ్ళీ వచ్చాక కూడా అదే రూమ్లో లాకర్లు ఉంటాయి. లాకర్లో పెట్టుకున్న సామాన్ అంతా తీసుకొని రావచ్చు అనమాట. నేను వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు, వచ్చేటప్పుడు తీశాను. ఇంక ఇది వచ్చేసి మేము ఉన్న రూమ్ నుంచి బయటకు వచ్చిన ప్లేసు. మొత్తం షాపులు లాగా ఉన్నాయన్నమాట. మేమైతే వెళ్ళినప్పుడు అది ఎదురు కనిపించే దాంట్లో స్టే చేసినాం కొద్దిసేపు. ఇంకా ఇవన్నీ చూడండి హోటల్ టైప్లో ఉంటాయి. మన దగ్గర అయితే బల్లాలు ఇవన్నీ వేసి పెడతారు కదా, స్టూళ్ళు. ఇక్కడ అలా కాదు, చాప వేసి కూర్చోపెడతారనమాట ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి. ఇంకా కొండముచ్చులు ఇవన్నీ పక్కన పార్క్ లాగా ఉందని చెప్పేసి వీడియో తీశాను. చాలా బాగున్నాయి అనమాట. అక్కడ కొండముచ్చులు కూడా ఉన్నాయి కానీ ఎవరి మీద పడట్లా, కరవట్లేదు. చాలా డీసెంట్గా కూర్చున్నాయి అనమాట. మేమైతే ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఫుడ్ అయితే మనం తినలేమండి అక్కడ ఉన్న ఫుడ్. మేమైతే ఏం తినలేకపోయినాం. ఇక్కడ స్క్రీన్ మీద అయితే స్వామివారి రూపం కనిపిస్తుందని చెప్పి తీశాను. చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్కి వస్తున్నాం అనమాట మేము. ఎందుకంటే అక్కడి నుంచి బస్కి కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి ముందైతే షాపింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి షాపుల దగ్గరికి వచ్చాము. మనకి ఇటు సైడ్ ఉన్న వాటి వైపు అయితే ఏం లేవు షాపులు. రోడ్డు అవతల సైడ్ ఉన్న వాటికైతే షాపులు లైన్గా ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి. మన దగ్గర కొంచెం తక్కువ, ఇక్కడ ఎక్కువే ఉంది. చూడండి చాలా బాగున్నాయి షాపులో. నేనైతే కొంచెం షాపింగ్ చేశాను. ఇంట్లో అయితే అమ్మవారి సమేతంగా స్వామివారి రూపం లేదని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అలాగే కుబేరుడిది కూడా తీసుకున్నాను. ఇంకా వచ్చేదారిలో అయితే స్వామివారి రూపంతో ఇలా ఉందండి. చాలా బాగుంది. వీడియో అయితే తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా బాగుందండి. మేము కూడా తీసుకున్నాం. ఒక ఫ్యామిలీ ఫోటో కూడా తీసి పెట్టుకున్నాం అనమాట. చూడండి చుట్టూ అలా ఫ్లవర్స్ అండ్ ట్రీస్ లాగా పెట్టి డెకరేషన్ చేశారు స్వామి ముందు. చాలా బాగుంది. మేము సెల్ఫీలు అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే ట్రైన్ కోసం వెళ్ళాలి కాబట్టి బస్ ఎక్కినాం. కొండ మించి కిందికి దిగేటప్పుడు నాకైతే విపరీతంగా వాంతులు, కళ్ళు తిరగటం, అసలు నా పరిస్థితి బాగలేదనమాట. అయినా నేను వీడియో తీశాను, వీడియో అప్లోడ్ చేయాలని. ఇంకా మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి తిరుపతి నుంచి కిందికి వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కేసినాం అనమాట. చూడండి మొత్తం ఖాళీగా ఉంది సీట్లు. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి రైల్వే జంక్షన్కి అయితే వచ్చిన విజయవాడ. ఆ నుంచి అయితే నాకు అసలు ఓపిక లేదండి బాబు. తెల్లవారుజామున అయింది 4:30 అయింది. ఆ టైంలో అయితే వచ్చేసినాం. ఇంకా అక్కడి నుంచి ఆటో స్టాండ్కి అయితే వచ్చేసినాం. అక్కడి నుంచి బస్ స్టాండ్కి రావాలి కాబట్టి ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. బస్ స్టాండ్లో కూడా మన విజయవాడలో ఫుల్ వర్షం వచ్చిందండి. ఫుల్గా ఫుల్గా ఉందన్నమాట. నడవడానికి కూడా లేదు, అట్లా ఉంది తడి తడిగా. ఇంకా మనకైతే ఇక్కడ 6కి 5:30కి బస్సు ఉందంట. మేమైతే బస్సు ఎక్కేసినాం. వస్తా ప్రకాశం బ్యారేజీ బాగుందని చెప్పేసి వీడియో తీశాను. కనకదుర్గమ్మ అమ్మవారి వీడియో తీయడానికి నాకు అస్సలు వీలవ్వలేదండి. నేను అవతల సైడ్ కూర్చున్నాను కాబట్టి తీయలేకపోయాను. ఇంకా బ్యారేజ్ మాత్రమే తీశానమాట. కానీ వెళ్ళేటప్పుడు నైట్ టైం జర్నీ బాగుంది, ఏం పర్వాలేదు, ఏం అనిపించలేదు. కానీ తిరుపతి వెళ్ళాకైతే చాలా రిస్క్ పడ్డానండి. నాకైతే అసలు జర్నీ పడదు. అలాంటిది వాంతులు, కళ్ళు తిరగటం, అసలు చాలా చికాకు అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి అయితే నేను ప్రసాదాలు అవన్నీ రెడీ చేయాలి కాబట్టి ఇంట్లో అయితే మంచిగా దేవుళ్ళని మొత్తం అలంకరించేసి ప్రసాదాలు చేసేసి దీపం అయితే వెలిగించేసి ప్రసాదాలు పంచాలి కాబట్టి అన్నీ చేసుకున్నాను అనమాట. నేను దీపం పెట్టకుండా ఏది చెయ్యం ఇంట్లో. అలాగనే అన్ని ప్రసాదాలు చేసేసి దీపం పెట్టేసాను అనమాట. నేను పెట్టే పూలన్నీ మా ఇంట్లో వేయండి. మా చెట్టుకైతే పూలు మస్తుగా వస్తాయి, గులాబీ పూలు. ఏ చెట్టు నాటి పెట్టినా ఇంట్లో మాత్రం పూలు కొనుక్కొచ్చే పనే లేదనమాట. ఏ చెట్టుకు ఆ చెట్టు పూలు పూయిస్తాం మేము. ఇంకా మా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూనే ఉంటాం. మా ఇంట్లో మా వారు ఉదయాన్నే లేచి దీపం వెలిగిస్తాడు. కాకపోతే ఈరోజు ప్రసాదాలు నేను చేయాలి కాబట్టి నేనే వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయి అనమాట ప్రసాదానికి. అదే అండి నా పూజ. చూడండి మాది ఇంకా ఇదండి రోజువారీ ఇలా ఉంటుంది మా ఇంట్లో పూజ. కానీ ఈరోజు మాత్రం స్పెషల్గా నేనే చేశాను. అయిపోయిందండి. ఇక కుబేరుడు తీసుకొచ్చాం కదా, అది కూడా మంచిగా శుభ్రం చేసేసి ఈశాన్య మూల పెట్టుకోవాలి కాబట్టి పసుపు, కుంకుమ, గంధం, పూలు, వాటర్తో అలంకరించేసి ఈశాన్య మూలనైతే పెట్టాలి కాబట్టి పెట్టానండి.